గాజాలో మిలిటెంట్ గ్రూపు హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. 400 మిలిటెంట్ టార్గెట్లపై ఫోకస్ చేస్తూ దాడులను తీవ్రతరం చేసింది. సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న దాడుల్లో డజన్ల కొద్దీ హమాస్ పైటలను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో 3 డిప్యూటీ బెటాలియన్ కమాండర్లు ఉన్నారని వెల్లడించింది. సముద్రం నుంచి సొరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్లోకి చొచ్చుకుని వచ్చేందుకు హమాస్కు సహకరించే టన్నెలతో పాటు మసీదుల్లో హమాస్ కమాండో సెంటర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. మరోవైపు హమాస్తో యుద్ధంలో భాగంగా గాజా స్క్రిప్టుపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యుద్ధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఐడిఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారి తాజాగా వెల్లడించారు. గాజా సిటీలోని పౌరులు తక్షణ గాజాలోకి వెళ్లిపోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఇప్పటివరకు గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ హమాస్ను పూర్తిగా నాశనం చేసే లక్ష్యంతో తదుపరి భూతల దాడులు చేపట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.